ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని వైసీపీ నేతలు తెగ ఆరోపణలు చేసేస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నేతల కుటుంబాలపై ఇష్టానుసారం పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే వైసీపీ నేతలు ఒక్కసారిగా ప్రభుత్వంపై ఎదురుదాడి చేసేస్తున్నారు. మరి గతంలో వైసీపీ అధికారంలో ఉండగా విపక్షాల కార్యకర్తలను అరెస్టులు చేసి నానా ఇబ్బందులకు గురి చేసిన సంగతిని మరిచారా? ఇప్పుడు తన దాకా వస్తేనే నొప్పి తెలుస్తోందా? ఇంతగా వైసీపీ నేతలు వర్రీ కావడానికి అసలు కారణాలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. పెద్దలు ఎప్పుడూ ఒక సామెత చెబుతూ ఉంటారు, తాను కూర్చున్న చాప కింద నీళ్లు వస్తేనే తడి తెలుస్తుందని. ఏపీలో వైసీపీ పరిస్థితి ఇప్పుడు అలానే ఉందని చెప్పొచ్చు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు కార్యకర్తలు నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇష్టానుసారం సోషల్ మీడియాలో విపక్ష నేతలపై కామెంట్స్ చేయడం, పోస్టులు పెట్టడం జరిగింది. అప్పుడు విపక్షం నుంచి ఎవరన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ముందు వెనుక చూడకుండా అరెస్టులు చేశారు. మహిళలు అని కూడా చూడకుండా నానా ఇబ్బందులకు గురి చేశారు. ప్రస్తుతం కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన, తప్పుడు పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలను, సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తుంటే వైసీపీ నేతలు తెగ వర్రీ అవుతున్నారు. తప్పుడు పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడంతో జగన్ అల్లాడిపోతున్నారు. వాళ్ళంతా ఎక్కడా తన పేరు చెబుతారోనని భయపడిపోతున్నారు. దీంతో వైసీపీ నేతలను ప్రభుత్వంపై విమర్శల దాడి చేయడానికి ఉసిగొల్పారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టి మరీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు వైసీపీ నేతలు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వర్రా రవీంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారని అంబటి మండిపడ్డారు. ఈ క్రమంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటామని ఆయన తెలిపారు. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఏడాది బాలుణ్ణి కుక్కలు చంపడంపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. వాడి మీద కేసు పెడదాం, వీళ్లను బొక్కలో వేద్దాం, మొత్తాన్ని చితగొడదామని కాకుండా ఇలాంటి ఘోరాల మీద దృష్టి పెట్టండి, ఈ వార్త చూస్తేనే హృదయం ద్రవిస్తోంది అని ట్వీట్ చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి సైతం స్పందించారు. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు. పేర్ని నాని సైతం రంగంలోకి దిగారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టులు చేసి ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోమని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తప్పుడు కేసులకు భయపడేదే లేదని, పోలీసులు టీడీపీకి అనుకూలంగా పనిచేయొద్దని హెచ్చరికలు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వాన్ని, పోలీసులను విమర్శిస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. ఇవి ఇలాగే కొనసాగితే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఎవరూ ప్రశ్నించకూడదని, రోడ్లపైకి రాకూడదని, వైసీపీ నాయకులు కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తాము బాధితులకు అండగా ఉంటూ పోరాటాన్ని కొనసాగిస్తామని అంటున్నారు. సమపాళ్ళలో కాపాడుతామని చెప్పి ధర్మాన్ని 4 పాదాలు నడిపిస్తామని ప్రమాణం చేసి వచ్చి ఇవాళ ఏం చేస్తున్నారు? కొన్ని రాజకీయ పార్టీలకి తొత్తుగా వ్యవహరిస్తుంటే కొంతమంది ఎవరెవరైతే ఖచ్చితంగా మీరు బెదిరింపులు అనుకోండి, లేకపోతే హెచ్చరిస్తున్నాం అనుకోండి, ఎవరెవరైతే అక్రమ కేసులు బనాయించారో, తప్పుడు కేసులు బనాయించారో, ఆ పోస్టింగుల్లో అసభ్యత లేకపోయినా కూడా కేసులు పెట్టారు. ఎవరెవరైతే కొట్టారో, ఈ తుళ్ళూరు డిఎస్పీ లాగా దుర్భాషలు, అమ్మల తల్లుల్ని, భార్యల్ని బూతులు తిట్టారో, ఈ తిట్టిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరిక చేస్తాం.
గతంలో వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు సోషల్ మీడియా కార్యకర్తలను ఉపయోగించుకుని ఇష్టానుసారం వ్యవహరించింది. ఈ రెండు వ్యవస్థలతోనే తమకి అనుకూలంగా ప్రచారం చేయించుకుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టింది. ఇక వైసీపీ సోషల్ మీడియాపై చర్యలు తీసుకుంటోంది. దీంతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఐడీలను సైతం డీయాక్టివేట్ చేసుకున్నారు. భయపడి బయటికి రావడం లేదు. చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో వైసీపీ సోషల్ మీడియా కుంటుపడింది. పార్టీ కోసం పనిచేసేవారు కరువయ్యారు. ఈ దెబ్బకి జగన్ కూడా భయపడిపోయారు. వెంటనే రంగంలోకి దిగి సోషల్ మీడియా కార్యకర్తలకు భరోసా కల్పించడానికి వారికి అండగా ఉన్నామనే సంకేతం ఇస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రాధాన్యత ఎంతో అందరికీ తెలిసిందే. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో తమ సోషల్ మీడియా కార్యకర్తలకు భరోసా నింపడానికి వైసీపీ నేతలను జగన్ ఉసిగొల్పారని కూటమి శ్రేణులు అంటున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో.